అదే పునాది, నీ ఆత్మీయతకు కూడా అదే పునాది. ప్రభువు ఆ మనస్సును చూసే నీ జీవితంలో, నీ ఇంటిలో దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే క్రీస్తు జన్మదినం మనకు ఎంతో పర్వదినం. పరమ అంటే ఏంటో తెలుసా? ఆ మనస్సు, ఆ ప్రేమించే మనస్సు కలిగి క్రీస్తు జన్మదినంలో పాలు పంపులు పొందుకునే వచ్చే ఆనందం ఉంటుంది చూసారా? దేవునికి స్తోత్రం. వాస్తవానికి అదొక మనుషుడు ఊహించలేనిది. ఆ వ్యక్తికి దేవునికి దగ్గర సంబంధం చేసే ఆ గుణం ఎప్పుడైతే వారు ఉంటారో వారు చాలా ఆనందంగా దేవునితో వారు బ్రతుకుతారు. ఇది నిజమైన క్రిస్మస్. ఇదే నిజంగా క్రీస్తు జన్మదినంలో ఉన్న ఆనందం. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఈ మనస్సు లేకపోతే ఎన్ని ఉన్నా, ఈ కోణం లేకపోతే ఎన్ని ఉన్నా, ఇలా ఈ స్థితి లేకపోతే ఏది ఉన్నా అంతా కూడా వ్యర్థమే. ఆలోచించు, మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ మనస్సుతో ఒక అడుగు ముందుకేస్తే మనం వేసే అడుగుకి వెనక మన చాలా మంది మనకు సపోర్ట్ ఇస్తారంటే ఆ మనసు ఉంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ థాట్స్లోకి మనం వెళ్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది మర్చిపోతున్నాడు. ఈరోజు మనకి కావలసింది అదే. ఈరోజు మనకు ఉండవలసింది అదే. ఆ స్థానంలో లేకపోతే చాలా కష్టం ఉంటుంది. వాక్యము మనల్ని సర్వసత్యము నడిపించేటప్పుడు వాక్యానికి బద్ధురముగా నడవాలి. దేవుని స్తోత్రం. చాలా బద్ధురమై నడవాలి. అప్పుడే విలువ. ఆ విలువను కాపాడుకుంటూ క్రీస్తు జన్మదినంలో చాలా సంతోషంగా మన అడుగులు ముందుకేస్తూ ప్రభు నామం ఎదుట మన సంతోషాన్ని ఆయనకు తెలియజేద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో ఉంచునుగాక. ఆమేన్. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం. ప్రార్థిద్దాం. అందరూ కూడా మోకరిద్దాం, తల ఉంచుదాం. దేవుడు మనకు అందించిన ఆయన సత్యమైనటువంటి మాట ఇదిగో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో క్రీస్తు ఎందుకు ఈ లోకమునకు ఆయన ఆగమనముగా వచ్చాడో మనము చూస్తా ఉన్నాం. పిల్లరా, వాక్యమందు